ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్లో అందిస్తారు. సాయి కిరణ్, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమస్యలను మోగించింది, బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి, వివరాలు ఏంటి? జ్యోతి, తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. నిన్న రాత్రి నుండి ఏదైతే ప్రభుత్వం నియమించిన కమిటీ ఉందో ఆ కమిటీతో ఇటు జేఏసీ నేతలు పలు దఫాలుగా ఏవైతే చర్చలు జరిగాయో ఆ చర్చలు చివరికి విఫలమయ్యాయి. దాంతో జేఏసీ నిన్న అర్ధరాత్రి నుండే మొదటి సర్వీస్ నుంచే ఇటు ఆర్టీసీ కార్మికులు అయితే సమ్మె బాట పట్టారు. మొత్తం ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా డిపో నుంచి బస్సులు కదలని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ బస్ స్టాండ్ లో ఉన్నాము. చూసుకోవచ్చు, మొత్తంగా ఈ రోజు వేకువ జామున నుండే పూర్తిగా ఏదైతే మొదటి సర్వీస్ ఉంటుందో అప్పటి నుంచి పూర్తిగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డిపోలకే బస్సులు పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆదిలాబాద్ డిపోకు సంబంధించి 138 బస్సు సర్వీసులు, అదే విధంగా నిర్మల్ జిల్లాలో నిర్మల్ డిపోకు సంబంధించి 156 బస్సు సర్వీసులు, బైన్సా డిపోకు సంబంధించి 75 బస్సు సర్వీసులు, ఇటు ఉత్నూరు డిపోకు సంబంధించి మొత్తం 37 బస్సు సర్వీసులు పూర్తిగా డిపోలకే పరిమితమైన పరిస్థితి. ఈ సమ్మెకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇటు ప్రయాణికులకు లేకపోవడంతో వేకోజామున్న ఇటు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆయా బస్టాండ్లకు చేరుకున్నారు. బస్టాండ్లకు చేరుకుని తమ గమ్య ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నంలో ఇటు ఇప్పటికీ కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఆల్టర్నేట్ సోర్సెస్ పై ఇటు అధికారులు కూడా దృష్టి పెట్టారు. ఏవైతే అద్దె బస్సులు ఉన్నాయో అదే విధంగా ఎలక్ట్రిక్ బస్సులు యథావిధంగా నడిచే విధంగా ఇటు అవుట్ సోర్సింగ్ సిబ్బంది కావచ్చు, దాంతో పాటు ఇటు తాత్కాలికంగా ఈ సిబ్బందిని నియమించుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా చేసేందుకు ఇటు అధికారులు కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బంది కావచ్చు, ఇటు రెగ్యులర్ సిబ్బంది కావచ్చు, ఎవరు కూడా ఇటు కఠినంగా ఇటు సమ్మెనైతే కొనసాగిస్తున్నారు. పూర్తిగా ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా చాలా మటుకు డిపోలలో బస్సులు ఎక్కడ కూడా కదలని పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు ఇప్పటికి కూడా ఇటు బస్టాండ్లలో వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏవైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయో ఎగ్జామ్స్ సంబంధించిన విద్యార్థులు ఇటు తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి అవస్థలు పడుతున్న పరిస్థితి, ఇటు ప్రైవేట్ వాహనాలను ఇటు డిపెండ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇదే విషయమై మనతో ఆదిలాబాద్ డిపోకు సంబంధించిన జేఏసీ నాయకులు ఉన్నారు. అన్న, చెప్పండి, ఏమున్నారు? ప్రధానంగా చాలా రోజుల నుంచి సమ్మె నోటీస్ కూడా ఇచ్చినట్లున్నారు. ప్రభుత్వం సంబంధించిన కమిటీతో కూడా పలు దఫాలుగా చర్చలు కూడా కొనసాగినట్టు తెలుస్తుంది. చివరికి ఏమైంది సమ్మె అనేది? మొదటి రోజు ఈ రోజు స్టార్ట్ అయినట్లు కనిపిస్తుంది. ఇంకా మీ డిమాండ్లకు సంబంధించి ఎలాంటి స్పందన ప్రభుత్వం నుండి మీరు కోరుకుంటున్నారు? మా ప్రధానమైన డిమాండ్ ఏం లేదు, ఆర్టీసీ విలీనం చేయాలి. అదేవిధంగా ఏదైతే మాకు యూనియన్ లేవు, యూనియన్ కల్పించాలి. 2 పిఆర్సీలు ఉన్నాయి. 2017 ఏదైతే ఏదేస్తుంది అది ఇవ్వాలి. ఏదైతే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చి ప్రైవేట్ పరంగా నడపాలన్న ఆలోచన ఉంది. మేమేమంటున్నామంటే ఆర్టీసీకి ఇచ్చి ప్రజారాన్ని ఇంకా మెరుగుపరచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు అందరూ ఈ సమ్మెలో కూడా అద్దె బస్సులు, ప్రైవేట్ డ్రైవర్లు ఇంకా అందరూ మాకు సమ్మెకు మద్దతు ఇచ్చారు. వాళ్ళందరికీ ఇప్పుడు మేము ప్రజల నుంచి కూడా కోరుకునేది అంటే మా డిమాండ్లు ఇవే ఉన్నాయి. మా డిమాండ్లకు అందరూ ప్రజలు కూడా సహకారం అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఈ విషయంలో మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. చెప్పండి మేడం, చాలా వరకు అంటే మొత్తం 32 డిమాండ్లలో ప్రధాన డిమాండ్లు ఏవైతే రిక్రూట్మెంట్ విధానం కావచ్చు, ఏదైతే సిబ్బంది ఉందో అది ప్రభుత్వ పరం కావాలని, ఇంకో విధంగా అదే విధంగా పిఆర్సీస్ ఉన్నాయి, పెండింగ్ పిఆర్సీ, దీనికి సంబంధించి ప్రధాన డిమాండ్లకు తెలుస్తుంది. ఏముంది ప్రధాన డిమాండ్లు, ఏం కోరుకుంటున్నారు? మా జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు ఆదిలాబాద్ డిపోలో ప్రతి డిపో 90 డిపోలలో ధర్నా చేయడం జరుగుతుంది. కావున మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే మాకు ప్రభుత్వంలో విలీనం కావాలి, 2 పిఆర్సీ రావాలి, మరియు మా డిపార్ట్మెంట్లో కూడా చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. అదే ఎందుకు మీరు ప్రతిసారి మా గేట్ తలుపులు తెరిచి ఉన్నాయని చెప్తున్నారు కానీ మీరు మమ్మల్ని పిలవడం లేదు. మా వంతుకు మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ పంపుతున్నారు. అది ఎందుకన్నది మేము అడుగుతున్నాం. కావున మేము ధర్నా చేయడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా మీరు ఫ్రీ స్కీమ్ పెట్టారు, మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు, దానికి కమిటీ లేదు. మళ్ళీ ఫ్రీ గ్యాస్ పెట్టారు, దానికి కమిటీ లేదు. మళ్ళీ విద్యుత్ స్కీమ్ పెట్టారు, దానికి కమిటీ లేదు. మా ఆర్టీసీకి ఎందుకు అనేది కమిటీ పెడుతున్నారు మేము అడుగుతున్నాము. కాబట్టి మేము గొంతమ్మ కోరికలు ఏమి అడుగుతలేము. కావున మేము ప్రధానంగా మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వంలో విలీనం కావాలి, మాకు యూనియన్ కూడా కావాలి. మాకు యూనియన్ లేక మా డిపార్ట్మెంట్ లో చాలా మంది మహాలక్ష్మి వల్ల 0 టికెట్ బదులు మనీ టికెట్ కొడుతున్నారు, మనీకి బదులు 0 కొడుతున్నారు. దానివల్ల మిస్టేక్ జరుగుతున్నది. దీనివల్ల ఎందరో కుటుంబాలు అన్యాయంగా ఇదవుతున్నారు. కావున మా డిపో పరంగా అంతకుముందు కూడా సమ్మె జరిగింది. అందులో 55 రోజులలో 30 మంది చనిపోయారు. గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా చేసినా కూడా ఎటువంటి ఈ స్పందన చేయలేదు. ఎందుకని మేము అడుగుతున్నాం.
ఈ రోజు మాకెందుకు ఇన్ని కష్టాలు అనేది మేము అడుగుతున్నాం. చేయండి, మీ ఉచిత పథకాలు ఏమైనా వేయండి, కానీ మా గురించి కూడా మీరు ఆలోచించాలి సార్. మీరు మాకు శత్రువులేం కాదు, మీకోసమే మా సేవ, ఎప్పటికీ మీకోసం మేము ఎల్లప్పుడు కూడా మా ఫ్యామిలీని వదిలేసుకొని కూడా మేము దీపక్ మా వృత్తి నిజాయితీగా చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ. మరో జేఏసీ నేత ఉన్నారు సార్, చెప్పండి. ప్రధానంగా ఇది ఏదైతే సమ్మె కొనసాగుతుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తే మీరు సమ్మెను విరమించే అవకాశం? ఈ రోజు ఏదైతే ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఇక్కడ ఆదిలాబాద్ ఆర్టీసీ జేఏసీ టోటల్ బస్సులు 4 గంటల నుంచి వెళ్ళి బంద్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రైవేట్ బస్సులు మళ్ళీ కాంట్రాక్ట్ డ్రైవర్లు, ప్రైవేట్ డ్రైవర్లు మాకు పూర్తి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదములు. ప్లస్ నేను కోరుకునేది ఒకటే, మాది గుంతమ కోరలు కాదు, గవర్నమెంట్ ఏదైతే మాకు విలీనం చేస్తుందని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది మేము అదే కోరుకుంటున్నాం. దీంట్లో కొత్తగా ఏం పెట్టింది లేదు. ఏదైతే గవర్నమెంట్ విలీనం అన్నారో మేము అదే ఇవ్వమంటున్నాము. నెక్స్ట్ మనకు ఏదైతే యూనియన్స్ ఉన్నాయో అవి పునరుద్ధరించాలని అంటున్నాము, దానికి అనుమతించాలని అంటున్నాము. ఏదైతే మీరు కమిటీ పెట్టి కాలయాపన చేయాలనుకుంటున్నామో ఇది మాత్రం కుదిరని పని. మీరు ఎట్టి పరిస్థితులలో తక్షణమే చర్యలు జరిపి ఈ సమ్మెను తొందరగా విరమించే బాధ్యత ప్రభుత్వాన్ని మీదనే ఉంది. ఇవాళ సమ్మె చేయడానికి కారణం కూడా ప్రభుత్వమే. కాబట్టి ఈ తొందరగా ఈ సమ్మెను విరమించాలంటే మీరే తొందరగా చర్యలు చేసుకొని మాకు అనుకూలమైన మీకు కమిటీ లేదా మీ అనౌన్స్మెంట్ ఇస్తేనే మా జేఏసీ మేరకు ఒప్పుకుంటే మేము ఇక్కడ బస్సులు తీస్తాం. లేదంటే మాత్రం అక్కడ బస్సులు ఆగుతాయి, ఇక్కడ కూడా బస్సులు ఆగుతాయి. మేము ఏదైతే జేఏసీ పిలుపుగా అక్కడ ఇస్తారో మేము దానికే ఇక్కడ కూడా జేఏసీగా మేము ఇక్కడ ముందుకుంటాం. ఇదే మొత్తంగా ఏవైతే తమ ప్రధాన డిమాండ్లు ఉన్నాయో వాటిని ఇటు ప్రభుత్వం చర్చలకు తొందరగా ముందుకొచ్చి స్పందించి ఆ డిమాండ్లను పరిష్కరించే విధంగా హామీ ఇవ్వాలని, దానివల్లనే ఇటు సమ్మె పరిష్కారానికి ఒకటి మార్గం అనేది దొరుకుతుందని, ఇటు ప్రభుత్వం ఎటువంటి స్పందన చూపించకుండా ఇటు ఆల్టర్నేట్ సోర్సెస్ పై వెతకడం వల్ల ఎటువంటి లాభం ఉండదని ఇటు ఆర్టీసీ నాయకులు అయితే చెబుతున్న పరిస్థితి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. Hey!